Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించిన టీడీపీ నేతలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అంటూ కొనియాడిన టీడీపీ నేతలు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ అభిమానులు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించిన రాజకీయ నాయకులు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన అన్ని కుల సంఘాల నాయకులు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి కృషి చేయవలసిన అవసరం ఉందన్న నేతలు. టీడీపీ కార్యాలయంలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ ఎన్టీఆర్ విగ్రహాలను పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించి జోహార్ అంబేద్కర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసమే ఎన్టీఆర్డీపీని స్థాపించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. నేడు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నాయకులు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నేతృత్వంలో అంబేద్కర్ మార్గాలను ఆదర్శంగా తీసుకొని తామంతా పనిచేస్తున్నట్లు ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవి, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, రూరల్ మండల అధ్యక్షుడు వాసే మురళి, టీడీపీ నాయకులు వెనిగండ్ల నాని, పండ్రాజు సాంబయ్య, అనుబంధ విభాగాల నాయకులు, తెలుగు మహిళలు, ఎస్సీ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున స్థానిక శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఆయన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే మరి ఈ రోజున మనందరం కూడా ఈ విధంగా ఉన్నాము అంటే కేవలం ఆయన రాసిన రాజ్యాంగం వల్లే. ఎవరు ఎక్కడ ఏ విధంగా ఏ పనులు చేయాలని, చట్టాన్ని ఏ విధంగా ఉండాలి, అమలుపరచాలనే విషయాలన్నీ కూడా మరి అంబేద్కర్ గారు ఆ రోజునే పొందుపెట్టడం జరిగింది. ఆయన వల్లే ఈ రోజున ఈ ప్రపంచం ఈ విధంగా ఉండడానికి పూర్తి కారణమైంది. ఆయన ప్రతి బోధనలో కూడా ఒకటే చెప్పేవారు, ఫస్ట్గా సమీకరించు, బోధించు, పోరాడు. ఈ 3 పదాలు ఆయన ఎక్కువగా చెప్తూ ఉండేవారు. ముందు సమీకరించాలి పబ్లిక్ని, నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని వాళ్ళకి బోధించాలి.
ఏదైనా పొరపాటు జరిగినప్పుడు పోరాటాలు చేసి మరీ సాధించుకోవాలి. ఈ విధంగా ఉండాలి. అలాగే జ్ఞానాన్ని కానీ చదువుని కానీ ఎంతైతే అభివృద్ధి చేసుకుంటామో వాటి ద్వారానే మనకు విలువ పెరుగుతుంది అని చెప్పడం చాలా సంతోషదాయకం. వాళ్ళు ఏమవుతుందంటే అందరూ కూడా కేవలం అంబేద్కర్ గారు అంటే ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడే అనేటువంటి భ్రమలో ఉన్నారు. కానీ ఆయన రాసిన రాజ్యాంగం మాత్రం అందరూ కూడా అమలు చేసుకుంటూ ఉన్నారు. అటువంటిప్పుడు ఆయన కేవలం బడుగు బలహీన వర్గాల నాయకుడే కాదు, అందరికీ ఈ మానవాళి కూడా ఉపయోగపడేటటువంటి రాజ్యాంగం రాసినటువంటి మహా నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో అటువంటి వ్యక్తి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఇవాళ అనేక రకమైనటువంటి పార్టీలు ఆయన ఫోటో పెట్టుకుని ఆయనకి ఏవో దండలేసి మరి సాధించుకునే విధంగా వాళ్ళు ముందుకెళ్ళి చేస్తూ ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం క్రియాశీలకంగా అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్తుందంటే ఏమాత్రం సందేహం లేదు. దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు నిర్మలా ప్రతిభాభారతి గారిని స్పీకర్ చేయటం, బాలయోగ్ గారిని స్పీకర్ చేయటం, ఇలా బలహీన వర్గాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పెద్ద స్థానాల్లో కూర్చోబెట్టి అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో దాన్ని అనుసరిస్తూ ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఆయన ఆశయాలు సాధించడం ఏమాత్రం కూడా తెలుగుదేశం పార్టీ వెనుకడుగు వేయదు. ఇంకా ఏమైనా ఉన్నా కూడా ఆయన ఆశయాలన్నీ కూడా బయటపెట్టి మరి అలాగే మొదటిసారిగా ఆయన సీఎం అయినప్పుడు విభజన ఆంధ్రలో 25 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ కూడా ఈ అంబేద్కర్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడం తెలుగుదేశం పార్టీ అగ్రగణ్యంలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయనకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని గౌరవనీయులు గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము గారి ఆదేశానుసారం గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆశాజ్యోతి, భారతదేశానికి దశా దిశ నేర్పినటువంటి మహనీయుడు, అణగారిన వర్గాలకు హక్కులు కల్పించి మీ అందరూ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సుఖంగా సంతోషంగా అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో మహామేధావి చేసినటువంటి మహా సంకల్పానికి మనం ఘనంగా నివాళులు అర్పించడం. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ ఫలాలు అందే విధంగా, ప్రజల్లో ఏదైనా ఇబ్బందులు కలిగినా, అణగారిన వర్గాలలో ఎవరికైనా ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ రాజ్యాంగ ఫలాలను అందించే విధంగా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు, గుడివాడ తరఫున ఎమ్మెల్యే వెనుగళ్ల రాము గారు వారి యొక్క రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉన్నారు. కావున గత ప్రభుత్వాలు ఆచరించినటువంటి విధానాల వల్ల అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పడవటం, ప్రజలందరూ ఇబ్బంది పడి రాజ్యాంగాన్ని అమలు చేసే విధానంలో రాజ్యాధికారం ఉన్నటువంటి అధికారులందరూ విఫలమవటం జరిగి ఉన్నది. కావున ఈ విషయంలో ఈరోజు రాజ్యాంగాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్య నాయకులందరూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా సుఖ సంతోషాలతో జీవించే విధంగా ప్రతి విషయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతూ ముందుకు నడుస్తూ ఉన్నారు. కావున మీరందరూ ఈరోజు ఈ పార్టీ ఆదేశానుసారం అంబేద్కర్ రాజ్యాంగానుసారం ముందుకు వెళ్ళి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తారని, ఈ రాజ్యాంగానుసారం మీకు కావలసినటువంటి హక్కులు మీరు పొందుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను. అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా పెద్ద పండుగ రోజు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి అంటే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రాజకీయ పార్టీలు ఈ ఒక్కరోజు మాత్రమే ఒక ఉత్సవంలాగా, ఒక పండుగలాగా జరిపిన పరిస్థితి ఉంది. అంబేద్కర్ గారి ఆశయాలను కానీ, అంబేద్కర్ గారి భావజాలాలని మనం వండబట్టించుకుని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారి జయంతి వర్ధంతికి విగ్రహాలకి నివాళులర్పించి మనం అందరితో సరిపెట్టుకోవడం కాకుండా ఆయన సిద్ధాంతాలని, ఆయన ఆశయాల్ని, ఏదైతే ఆయన
ఏదైతే ఈ ప్రజలకి మేలు చేయాలనుకున్నారో, ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో అదంతా కూడా అందరూ అనుభవిస్తేనే ఆయనకి ఆ రాజ్యాంగానికి ఒక పరిపక్వం వస్తూ ఉంది. మన గతంలో చూసుకుంటే ఇదే రోజున గత 5 సంవత్సరాలు బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించండి, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం పాలన చేయండి అని మనం అనేక కార్యక్రమాలు చేశాం. కానీ ఈరోజు చాలా చాలా ఆనందమైన రోజు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెనిగల రాము గారి ద్వారా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అందులో ఉన్న అవకాశాలని ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకుని ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా వర్ధిల్లుతుంది. మరి ఇటువంటి పాలన అంబేద్కర్ గారి ఆశీస్సులతో ఇటువంటి పాలన మరి ఇంకొన్ని సంవత్సరాలు ఇంకొన్ని కాలాల పాటు నడవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. సెలవు. జై భీమ్. నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమం ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరగడం జరుగుతుంది. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు దేశానికి దిశ నేర్పిన వ్యక్తి. ఎందుకంటే ఆ రోజుల్లో పేదరికం, అంటరానితనంలో కూడా కష్టపడి చదివి దేశానికి రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి అంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన 3 చెప్పాడు: బోధించు, సమీకరించు, పోరాడు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ప్రజలకు తెలియపరచడం, పోరాడు అంటే జనాలను పోగు చేసుకోవటం, జన సమీకరణ చేయటం, విష్ణు వచ్చిన పోరాటం. ఈ 3 చెప్పాడు. అట్లాగే మనందరూ కూడా అంబేద్కర్ ఆశయాలతో ముందుకెళ్తాం. అట్లాగే ఆయన కష్టపడి ఏ విధంగా చదివించాడో మన పిల్లలను కూడా అదే విషయంగా చదివించుకుంటూ ఈ దేశానికి చక్కగా ఉపయోగపడాలని కోరుకుంటూ, అంబేద్కర్ లాగా స్వార్థంగా ఆలోచించుకుంటే మనం ఈ రోజు ఎట్లా ఉండేవాళ్ళం కాదు. ఆయన జీవితాన్ని పేద ప్రజలకు త్యాగం చేసిన మహోన్న వ్యక్తి. ఆయన ఆశయాల కోసం పనిచేయాలని తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాను. 134వ జయంతి అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమంలో మా ప్రియతమ నాయకుడు వెనిగల రాము గారి ఆదేశాల మేరకు గుడివాడ టౌన్ పార్టీలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మేమందరం కూడా ఇక్కడ ఆయన జయంతి కార్యక్రమంలో పాల్పంచుకుని ఆయన్ని ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకల్లో మేమందరం కూడా పాల్పంచుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ తెలియపరచాల్సిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సిద్ధాంతాలు, ఎందుకంటే పేదవాడి కోసం ఆయన నిరంతరము శ్రమించి ఆయన కష్టపడ్డాడు. ఎందుకంటే అంబేద్కర్ గారిని ఒక కులానికో ఒక మతానికో పూసేటువంటి కార్యక్రమాలు ఈ ప్రపంచం అంతా చేసింది, కానీ ఒక కులానికో మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఎందుకంటే అట్టడుగు కులము కానించి ఎందుకంటే ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న కులం వరకు ప్రతి పేదవాడు, ఏ కులంలో ఉన్న పేదవాడి కోసమైనా కష్టపడినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఎందుకంటే కుల వ్యవస్థ ఉన్నప్పుడు ధనవంతుడు లేనివాడిని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అనేది బ్రతికించింది. ఎందుకంటే లేనివాడి కోసం ఎవడు నిలబడిన సందర్భంలో ధనవంతుడి కోసం చాలా మంది వచ్చి నిలబడే సందర్భంలో ఆయన రాజ్యాంగం మనకి స్ఫూర్తినిస్తూ అవసరమైతే యుద్ధం చేయటంలో నేర్పించింది. కోర్టులో అంబేద్కర్ గారు ఇచ్చిన భావజాలాన్ని బట్టి కోర్టులో ఆయన మనకు చూపించే రాజ్యాంగం ద్వారా పోరాడి మనకు కావాల్సిన హక్కులను ఎలా సాధించుకోవాలో అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం మనకు తెలియపరిచింది. ఎందుకంటే మనిషి ఉన్నంత కాలము కూడా, మనిషి ఎప్పుడైతే బ్రతికుంటాడో అంతకాలం అంబేద్కర్ గారు బ్రతికుంటాడు. ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తాకి కులం మతం సంబంధం లేకుండా వ్యవస్థున్నంత కాలం అంబేద్కర్ గారు బ్రతికే ఉంటాడని సభాముఖంగా తెలియపరుస్తూ ముగిస్తున్నాను. ముందుగా ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి జరుపుకుంటున్న అశేష ప్రజానికానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, గమనించండి, ఒక బర్త్డే ఫంక్షన్ అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేక 10 సంవత్సరాలు 134 సంవత్సరాలు ఎవరికి జరుగుద్ది ఇలాంటి ఉత్సవాలు? మహానుభావుడు, గనుడు, రాజ్యాంగ నిర్మాత ఆయనకు ఒక్కడికే దక్కింది. నా ముందు సోదరులు మాట్లాడినట్టుగా ఈ సృష్టి ఉన్నంత వరకు ఆయనను మర్చిపోవాల్సిన వారు ఎవ్వరూ లేరు.
ఎందుకంటే మేము బతుకుతున్నామంటే పేద బడుగు బలహీన వర్గాలు ఈ రోజున రోడ్డు మీద తలెత్తు తిరుగుతున్నామంటే ఆయన రాసిన రాజ్యాంగమే. ఆ రాజ్యాంగం అనేది లేకపోతే మాలాంటి వాళ్ళు రాజకీయాల్లో కానివ్వండి, లేకపోతే ఉద్యోగాలే కానివ్వండి, వెనుకబడిన వర్గాలని, అట్టడుగు వర్గాలని ఇంకా నీచేతి నీచంగా చూసేవారు. ఆ రోజున మూతికి ముంత, ముడ్డికి తాటాకు. కనీసం పేద బడుగు బలహీన వర్గాలు రోడ్డు మీద ఉమ్ము వేసే అధికారం కూడా లేదు. ఆయన గమనించాడు, అవమానాలు నిందలు పడ్డాడు. ఫస్ట్ ఫామ్లోనే చిన్న వయసులోనే ఆయన అంటాలని వారిగా చూశాడు. ఆయనకు అర్థమైంది చిన్న వయసులో అంటే ధనిక పేద. నా ముందు సోదరులు మాట్లాడినట్టు ధనికులు ఒకటి, పేదలు ఒకటి. అక్కడ నిర్ణయం అయిపోయింది. చదువుకి రూములో లేదు. బయట ఉండి చదివిన వ్యక్తి ఒక లెక్క చెప్తానంటే మాస్టర్ చెప్పమన్నాడు, తోటి విద్యార్థులు వద్దన్నారు. మాస్టారు నిస్సహాయుడు అయిపోయాడు. మాస్టారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్యాన్ అయిపోయాడు ఆయన మేధావుతనానికి. నేను గమనించమని సోదరులు అడుగుతున్నా, ఇవన్నిటికీ కారణం చదువు అనే ఆయుధం. ఆ చదువు అనే ఆయుధంతో ఆయన రాజ్యాంగాన్ని రాశాడు, ప్రపంచానికి మేధావి అయ్యాడు. చూడండి, మన గుడివాడ నియోజకవర్గంలో మా నాయకుడు వెనుగండ్ల రాము గారు కూడా చదువు ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా సొసైటీ కోసం, పేద బడుగు వర్గాల కోసం, అభివృద్ధి కోసం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించుకోవటం జరుగుతుందని, ఇటువంటి కార్యక్రమాన్ని గుడివాడ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని కుల సంఘాల నాయకులు తెలిపారు. కోతిబొమ్మ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కంచర్ల సుధాకర్, వెంపటి సైమాన్, బీసీ నాయకులు వసంతవాడ పెద్ద దుర్గారావు, దేవరపల్లి కోటి, గంగాధర్, దండమూడి సీతారామస్వామి మరియు వడ్డాది నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎవరైతే సామాజికంగా అణచబడిన వర్గాలు ఉన్నాయో ఆ మేరకే ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. మరి ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. దేశంలో ప్రజలంతా ఒక్కటే అన్నారు. హరిజనులు అన్నారు, ఊరు బయట ఉంచారు. గిరిజనులు అన్నారు, కొండల్లో ఉంచారు. అన్నన్నా ఈ దేశంలోనే హరిజన బతుకులు చూడన్నా. అందమైన చెల్లి కంటపడిన తప్పే, ఊర్లలో కార్లలో నడిచి వెళ్ళిన తప్పే, అంటారా నీ బతుకు అస్సలే తప్పాయే అన్నన్నా ఈ దేశంలో హరిజన బతుకు చూడన్నా. వాటికి కూడా స్వాతంత్రం వచ్చిందని చెప్పి ప్రకటిస్తున్న ఈ ప్రభుత్వాలు, పాలక వర్గాలు ఈ రకంగా కులాల పేరుతో ఒక పక్కన అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలుపరుస్తామని ప్రమాణాలు చేస్తున్న ఈ పాలక వర్గాలు ఇవాళ హరిజనులు అని ఊరు బయట ఉంచారు, గిరిజనులని కొండల్లో ఉంచారు. ఇదా ప్రజాస్వామ్యం అని ఈరోజు ఇక్కడ ఏపీ ఎంఆర్పీఎస్ నాయకత్వంలో ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ అందుకోసం మనం ఎన్నడూ ఏ పార్టీ రాజకీయ పార్టీల నాయకుల దగ్గర అయినా సరే కూడా ఏ పార్టీల్లో కులాలకు అతీతంగా మనం ఇవాళ రాజ్యాధికారము, సామాజిక చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందనేది ఈరోజు గుడివాడ నియోజకవర్గం నుంచి దళిత నాయకత్వం ఇవాళ ఒక తీర్మానం చేస్తూ ఉన్నాం. ఈ తీర్మానంలో మనం అందరం కూడా ఏ పార్టీ రాజకీయ పార్టీలో ఉన్న కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు, కుల నాయకత్వాలన్నీ కూడా ఇవాళ మేము ఒక తీర్మానం చేస్తున్నాం. ఆ తీర్మానాని కోసం ఏ త్యాగానికైనా ఇవాళ మనం సంసిద్ధత కావాలని గుడివాడ నియోజకవర్గాల నుంచి అన్ని కుల సంఘ పార్టీలు ఒక తీర్మానం చేసుకుని ఆ తీర్మానానికి ఒక ప్రణాళికను రేపు రూపొందిస్తామని ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాం. ఏంటి అది? ఆ అసమానతలకి ఎందుకు రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగాన్ని యొక్క హక్కుల్ని పోరాడుతూనే ఒక రాజ్యాధికారం వైపు మన అంబేద్కర్ ఆలోచన దాన్ని ఎందుకు తొంగలో తొక్కుతూ ఉన్నాము? ఎందుకు ఈ రాజకీయ నాయకత్వాలు ప్రజల్ని భ్రమల్లో పెట్టి ముందుకి ఆర్థికంగా అన్నిటికీ కూడా మనల్ని ఇవాళ చేస్తూ ఉందంటే, ఆ రోజు అంబేద్కర్ మండలిలో రాజ్యాంగబద్ధానికి మనకు ఒక మండలికి ప్రవేశాన్ని తీసే ముందు మనం కూడా ప్రవేశపెట్టాం. ఏం ప్రవేశపెట్టాం? ఆర్థికపరమైన అభివృద్ధి కోసం మనం ప్రవేశపెడితే దాన్ని ఆ రోజున్న అనేక భూస్వాములు, డబ్బులు ఉన్న వాళ్ళంతా కూడా ముస్లిమ్స్ మరి మన ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని తొంగలో దొక్కితే మనం వీళ్ళందరూ మన మాటినరని ఆ రోజు ఈ చేసిన తీర్మానం మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఇవాళ బాధ్యతగా ఇవాళ దళితులు మరి మహిళా నాయకులు, మహిళా కార్యకర్తలు, మహిళలు కూడా దీంట్లో అణగారిన వర్గాలు కాబట్టి మైనార్టీలు, ఎస్సీలు వీళ్ళందరం కూడా వేదిక మీదకి రావాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి దీనికి ఏపీ ఎంఆర్పీఎస్ నాయకత్వం కంచెల సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున
మన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ పుట్టినరోజు సందర్భంగా మరి ఎంఆర్పిఎస్ నాయకులు కంచెల సుధాకర్ గారి ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ మేమందరం కూడా కుల మతాల భేషాలు లేకుండా అందరం కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవడం. ఎందుకంటే హాజరవడం కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇది అందరిది, ఒకళ్ళదే కాదు, ఒకళ్ళ సొంతం కాదు. ప్రపంచంలో ఉన్న దేశంలో ఉన్న అందరూ కూడా ఒకటే రాజ్యాంగం రాశారు ఆయన. ఆ రాజ్యాంగం మీద గౌరవం అంటే అందరికీ ఉంది. అందువల్ల ఆ మేధావిని మేము మర్చిపోకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా మేమందరం కూడా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మరి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం. మరి అలాగే అంబేద్కర్ గారి ఆశయాలంటే ఇంకా చెప్పడానికి లేదు. అది ఎప్పుడూ కూడా ఈ ప్రపంచం ఉన్నంత వరకు కూడా ఆ ఆశయాలు అలాగే ఉంటాయి. ఆయన కూడా చిరంజీవిగా ఈ ప్రపంచంలో నిలుస్తారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. మహనీయులు, గౌరవనీయులు, కీర్తిశేషులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమం ఈరోజు గుడివాడలో రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులైనటువంటి దండు వీరయ్య గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం. దీనికి అన్ని వర్గాల వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన కంచెర్ల సుధాకర్ తదితర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇది ఏ ఒక్కరికో కాదు. ఈ కార్యక్రమం మహనీయుడు, మహానుభావుడు 134 సంవత్సరాల జయంతి సందర్భంగా మనందరికీ ఎన్నో హక్కులు కల్పించి నిమ్మన బలహీన వర్గాల కోసం పోరాటాలు చేసిన మహనీయుడు. ఆయన రూపొందించిన చట్టాన్ని, రాజ్యాంగాన్ని మనకి ఇంకా ఆ ఫలితాలు, ఆ ఫలాలు మనకు అందలేదు. ఇప్పటికి కూడా అందుతూ ఉన్నాయి. ఇప్పుడే మనలో ఐక్యత ఏర్పడి ఆ ఫలాలు అందుకోవడానికి ముందుకు వస్తున్నాం. ఆయన మహానుభావుడు ఆనాడే ఏం చెప్పారంటే, మీరందరూ ఒక మంచి బాట వేస్తాను, ఆ బాటలో నడవండి అన్నారు. ఆ బాటలో నడవడానికి ఇప్పుడు కూడా 134 సంవత్సరాలు టైం పట్టినా ఇంకా పూర్తిగా సంపూర్ణమైన స్థితిలో ఆ బాటలోకి మనం రాలేదు. ఇప్పుడు ఉన్న పాలకులు కూడా ఆ ఇంప్లిమెంటేషన్ని చెడగొట్టే ఉద్దేశంలో మళ్ళీ వర్గ తత్వాలు ఏర్పాటు చేసి పాలకులు వాళ్ళ రాజకీయ అగ్రవర్ణ పాలకులు వాళ్ళ రాజకీయ ప్రలోభాల కోసం, వాళ్ళ రాజకీయ లాభాల కోసం మళ్ళీ అనైక్యతను ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించి జాగరూకతతో నిమ్మన బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బైసీ, మైనార్టీ వర్గాలు అందరం కూడా ఆ మహానుభావుడు మనకు ఒక అఖండమైన నిధిని రాజ్యాంగ రూపంలో మన హక్కుల కోసం, మన బాగోగుల కోసం ఒక అఖండమైన నిధిని ఏర్పాటు చేసిన మహానుభావుడు. ఆ నిధిని మనం సఫలీకృతంగా అనుభవించే పరిస్థితులు మనం అందరూ ఐక్యతగా ఉండి ఇదే విధంగా ఈరోజు ఈ గుడివాడ కార్యక్రమంలో ఇక్కడ అన్ని వర్గాల వారిని ఆహ్వానించారు నిర్వాహకులు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఏ ఒక్కరికో కాకుండా అన్ని కులాల నుంచి కూడా మా అందరికి ఆహ్వానించి ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పించుకోవడానికి ఈ ఏర్పాట్లు చేసినటువంటి నిర్వాహకులకి నేను హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ మరోసారి బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ జన్మదినాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఒక మహనీయుడు, ఆయన గాడ్ ఫాదర్ ఆఫ్ ది క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ది క్యాస్ట్. అందువల్ల అటువంటి మహనీయుడిని గాడ్ ఫాదర్ అనడం ఎటువంటి సందేహం కూడా లేదు. అంతేకాకుండా మనకి ఆయన ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగానికి ఒక నిర్మాణం చేసినటువంటి ఇంజనీర్ అనమాట. ఈజ్ ద డ్రైవర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంతేకాకుండా ఆయన మొత్తం మరి 60 సంవత్సరాలే బతికినప్పటికీ కూడా ఎన్నో రకాలుగా సేవలు చేసి జాతిని ఉద్ధరించి ఎన్నో రకాలుగా ఆయన యొక్క చేసినటువంటి సేవ తరతరాలు కూడా గుర్తు ఉండేటట్లుగా భారత రాజ్యాంగం రచించబడింది. ఆయనకి భారతరత్న ఇచ్చారు. అంతేకాకుండా ఆయన మా చదువు చూసినట్లయితే మరి మధ్యప్రదేశ్లో జన్మించాడు, బొంబాయిలోనేమో మరి డిగ్రీ తీసుకున్నాడు, కొలంబియా యూనివర్సిటీలోనేమో ఎంఏ చేశాడు, రీసెర్చ్ చేశాడు, పీజీ చేశాడు. 9 డిగ్రీలు మామూలు డిగ్రీలు ఉన్నాయి. అవి కాకుండా మొత్తం 30 సంపాదించాడు ఆయన. అందువల్ల ఆ సంఘ సంస్కర్త. అంతేకాకుండా ఇప్పుడు ఒక రకంగా ప్రభుత్వం నిరంకుశత్వాన్ని ప్రదర్శించినప్పటికీ కూడా సామాజిక నిరంకుశత్వం ఎదిరించడం చాలా కష్టం. అదే రీతిగా మరి సామాజిక నిరంకుశత్వాన్ని ఎదిరించడంలో ఈయన సఫలీకృతుడయ్యాడు. అందువల్ల ఈయన మరి చరిత్రలో చిరస్మరణీయ మిగిలిపోతాడు. అంతేకాకుండా ఈయన ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కోటీశ్వరుడు
మరి కోట కూడా పడిపోతే పరిగెడతాడు ఎక్కడికి కోర్టుకి, అలాగే కూటి వాడు పరిగెడతాడు కూటి కోసం. అలాగే వారిద్దరికీ రక్షణ ఇచ్చింది ఈయనే. అందువల్ల కోర్టులో ఆడికి న్యాయం జరుగుతుంది, ఈయనకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు బాబా అనగానే బాధలు భరించేవాడు అర్థం. బాబా సాహెబ్ అంబేద్కర్, బాబా పేర్లో ఉందన్నమాట. బాబా మీన్ బాధలు భరించాడు. ఎవరి దళితుల యొక్క బాధలు కానీ ఇతరుల బాధలను భరించి దానికంటూ ఒక రూపాన్ని దిద్ది ఆ రూపాన్ని మనకి ఇచ్చాడు. ఆ రూపమే బతుకుతున్నాం, ఆ రూపాన్ని స్మరణ చేసుకుంటాం. అదే రూపం మనకి భావితరాలకు కూడా చిరస్మరణీయంగా మిగిలిపోతూ చరిత్రలో వజ్రంగా మిగిలిపోయాడని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. బాబా అంబేద్కర్కి నమస్కారం, జై భీమ్. మరి ఎంతోమంది మహనీయులు ఉద్భవిస్తే కానీ భారతదేశంలో అకుంఠితమైనటువంటి ఆశయాలకు ముందుగా వారి ఆశయాలకు అనుగుణంగా ఉన్నటువంటి మహోన్నతమైన శక్తి కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలని, వారి చూపినటువంటి మార్గంలో నడవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఆయన ఏ విధంగా అయితే నిర్మించాడో దానిని రాజ్యాంగంగా చూస్తూ దాన్ని చూపిన మార్గంలోనే అందరూ నడవాలని కోరుకుంటూ వారికి మరొకసారి ఘననివాళులు తెలియజేస్తూ ఉన్నాము. మహనీయులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని ఎంఆర్పిఎస్ గుడివాడ సుధాకర్ గారి ఆధ్వర్యంలో కోజం సెంటర్లో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రపంచానికి వారు ఇచ్చిన సందేశం కానీ, దళితులుగా పుట్టి దళితులుగా ఆయన అనుభవించిన అనేక రకమైన సమస్యలు, ఆ సమస్యలన్నింటినీ అధిగమించి ప్రపంచ మేధావిగా ఎదగడం అన్నది ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని విషయం. అలాంటి మేధావి మా దళితుల్లో పుట్టడం మేము చేసుకున్న చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వారి యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ మేమందరం ముందుకెళ్ళి వారి యొక్క లక్ష్యాలు నెరవేర్చుకుంటూ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుడివాడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో కోతిబొమ్మ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని, రాజ్యాంగాన్ని గౌరవించి దళితులకు రాజ్యాధికారం ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ వైసీపీ పట్టణ అధ్యక్షులు గోర్లా శ్రీను తెలిపారు. వైసీపీ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో నేడు అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేకును కట్ చేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ పార్టీ అధ్యక్షులు మట్టా జాన్ విక్టర్, ఎస్సీ సెల్ నాయకులు వెంపటి సైమాన్, మామిళ్ల ఎలీషా, రేమల్లి నీలాకాంత్, చుండూరు శేఖర్, సయ్యద్, తాళ్లూరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుడివాడ కోతిబొమ్మ సెంటర్ నందు ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి, అదేవిధంగా ఆయన జన్మదినం సందర్భంగా కేకును కూడా ఈరోజు అంబేద్కర్ గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఏ ఒక్కరికో సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన మన భారతదేశం మొత్తం గర్వించదగిన మా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు మనం భారతదేశంలో ఈ విధంగా స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ అందరికీ సమన్యాయం చదువుల్లో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, ఈ రిజర్వేషన్లు వీటన్నిటినీ కూడా మనం ఈరోజు అనుభవిస్తున్నామంటే దీనికి ముఖ్య కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రోజు ఆయన చదువుకునేటప్పుడు ఆయన చిన్నతనంలో ఉన్న పరిస్థితులు, సమాజంలో అణగారిన వర్గాల పట్ల అగ్రవర్ణాలు చూపే అంటరానితనం, వాటన్నిటినీ కూడా ఆయన స్వయంగా అనుభవించి నేను పడిన బాధ నా బడుగు బలహీన వర్గాల వారు ఎవరో పడకూడదన్న అకుంఠిత దీక్షతో చక్కటి విద్యను అభ్యసించి విద్య ద్వారానే ఈ వ్యవస్థలన్నింటినీ ఈ అంటరానితనాన్ని రూపుమాపగలమని చెప్పి నమ్మిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన తర్వాత రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మన భారతదేశం అంతటికీ కూడా స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళు అయినప్పటికీ కూడా ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనందరం కూడా అమలు చేస్తున్నాం అంటే ఆయన గొప్పతనాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఆయన చూపిన బాటలోనే
సమసమానత్వాన్ని ఆయన చూపిన బాటలోనే నడుస్తామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా అంబేద్కర్ గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుడివాడ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ అభిమానులు, జగనన్న అభిమానులు, కొడాలి నాని గారి అభిమానులు అందరూ కలిసి కోటిబొమ్మ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ గారిని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆయన జ్ఞానానికి ప్రతిరూపం. ప్రపంచ దేశాలన్నీ అంబేద్కర్ గారిని నాలెడ్జ్ ఆఫ్ సింబల్ అని గుర్తించారు. ఒక అంటరాని కులంలో పుట్టి నిమ్న జాతకుడైన అంబేద్కర్ గారు తన శక్తితో ఆర్థిక లేమిలో కూడా అనేకమైన డిగ్రీలు సంపాదించి కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా తన విజ్ఞానానికి ఆయన పాటుపడ్డ వ్యక్తి. ఆ విజ్ఞానం మొత్తం భారతదేశము తానుగా పరిపాలించుకోవడానికి ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. రాజ్యాంగ రచనల్లో ఆయన చూపిన చొరవ, ఉదాహరణకు భారతదేశంలో కనీసం 1000 కులాలు ఉన్నాయి, 9 మతాలు ఉన్నాయి. అన్ని మత ప్రజలకు, అన్ని జాతుల ప్రజలకు ఏ విధమైన ఆటంకాలు కానీ అవరోధాలు కానీ కలగకుండా రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ అంబేద్కర్ గారు రచనలు ఈరోజు కూడా ప్రజల్లో అనేక విధాలుగా ప్రాచుర్యం పొందుతున్నాయంటే ఆ మహనీయుని జ్ఞానం ఎలాంటిదో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ మేము చెప్పేది ఏంటంటే, అంబేద్కర్ ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తూసే తప్పకుండా పాటించారు. ఉదాహరణకు అనేకమైన కుల సంఘాలు, అనేకమైన కార్పొరేషన్లు, అట్టడుగున ఉన్న కులాలకు కూడా తీసుకొచ్చి రాజకీయ స్థానంలో, ఉన్నతమైన స్థానంలో పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ ఆలోచన విధానం నెరవేరాలి అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు మన దేశాన్ని పరిపాలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ముఖ్యంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అంబేద్కర్ ఆలోచన అమలు చేసే నాయకులు మన పరిపాలన లక్ష్యంగా రావాలని కోరుకుంటూ ఈ జన్మదిన వేడుకలకు హాజరైన ప్రతి ఒక్క పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమానికి మరి ఈరోజు ఇచ్చేసినటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు స్థానిక కోతిబొమ్మ సెంటర్ నందు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆ మహనీయుడే జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనగానే మరి ఈరోజు మరి భారతదేశం దశ దిశ మరి ఎలా ఉండాలని చూపిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన రచించిన రాజ్యాంగంలోనే మరి పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కులు కానివ్వండి, మరి ఇతరత్ర అన్నీ కూడా మరి మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మరి భారత రాజ్యాంగంలో ఏదైతే అంబేద్కర్ గారు పొందుపరిచారో ఆ అంశాలన్నీ కూడా మరి వర్తిస్తున్నాయి. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు మరి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి తూచా తప్పకుండా పాటిస్తూ మరి ఎక్కడా లేనటి విధంగా మరి విజయవాడలో మరి స్వరాజ్యం మైదానం మరి మంచి ప్రైమ్ ఏరియాలో మరి ఆ మహనీయుడి విగ్రహం ఏర్పాటు చేయటం మరి గర్వించదగ్గ విషయం. అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అనునిత్యం కూడా మరి ఎస్సీ వర్గాలకి పెద్దపీట వేస్తూ మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు మరి చారిత్రాత్మకం. అలాగే ముందు కూడా మరి ఎస్సీలకు పెద్దపీట వేస్తూ అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని మరి తూచా తప్పకుండా మేము మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటిస్తూ మరి మేము జనాల్లోకి వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ముందుగా భారతదేశ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఈరోజు మనం ఇక్కడ మన కోదుమ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా సంతోషకరం. కానీ నేను ఎక్కువగా మాటలు మాట్లాడతాను. మనం అందరం కూడా జయంతులకి వర్ధంతులకే కలుస్తున్నాం తప్ప అంబేద్కర్ ఆశయాలని మాత్రం మనం సాధించే పరిస్థితుల్లో లేము. ఈ మాట నేను ఎందుకు అనవలసి వస్తుంటే, ఇప్పుడు ఉన్న పాలకులు రాబోయే రోజుల కన్నా ఆలోచించడానికి ముందు ఇప్పుడే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మొత్తం మూట కట్టేసి ఇనుపబెట్టిలో పెట్టేసి అగ్రవర్ణాలైన బ్రాహ్మణుల రాజ్యాన్ని సృష్టిస్తున్నారు, శాసిస్తున్నారు. మనం అనేది మేలుకోకపోతే అంబేద్కర్ ఒకరి సొత్తు కాదు అనుకుంటారు. అంబేద్కర్ మా సొత్తు, మా ఎస్సీలు మా కాదు. 140 కోట్ల జనాల ఆస్తి అంబేద్కర్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అణగారిన వర్గాల కోసం ఇదే జన్మదిన వేడుకలు, ఇదే ఆయన వర్ధంతులు చేయాలంటే అగ్రవర్ణాలైన వాళ్ళ వీధుల్లో చేసినప్పుడే అంబేద్కర్ ఆశయాలను మనం సాధించినట్టు. మనము ఎంతసేపటికి మన వాడకట్లల్లో మన మురికి కుంపల్లో కాదు అంబేద్కర్ విగ్రహాలకు దండలేయడం. వాళ్ళు ఎక్కడనైతే మనం తొక్కబడుతున్నారో అక్కడనే మనం లేవాలి. ఒక వేలుతో అంబేద్కర్ ఎందుకు చూపించాడంటే, నీ ఆశయం నెలవేరే వరకు కూడా వెనకడుగయ్యకు. ఆ రోజు నేను ఒక్కనే అగ్రవర్ణాలైన బ్రాహ్మణులు అంతా ఏకతాటి మీద ఉండి నా మూతికి ముంత కట్టి నా ముట్టికి తాటాకు కట్టినా నేను యుద్ధం చేశాను, మీకు స్వేచ్ఛ ఇచ్చాను, రాజ్యాంగం ఇచ్చాను, నేను చూపించిన దారిలో నడవమని మొదటి వేలుతో సూచిస్తున్నాడు. దయచేసి నేను మాట్లాడి చాలా ఉంది కానీ మనం గ్రూపుల్లో కాదు, ఇలా కాదు, ఒక రోజు అందరం కూర్చుందాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కలిసేసి మనమంటూ ఒక ప్లాన్ చేసుకొని అంబేద్కర్ ఆశయ సాధన కోసం పోరాటం చేయవలసిన రోజు వచ్చింది కాబట్టి మనం చేయాలి. జై భీమ్. ఈరోజు ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు 15వ వార్డు గుడ్మేనపేట నందు ఘనంగా జరగడం జరిగింది. ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రతి ఒక్క పౌరుడు గుర్తించుకోవాల్సింది ఒకటే, అంబేద్కర్ ఆశయాల మేరకు మనం జీవించాలని. ఆయన తక్కువ కులంలో జన్మించి కూడా అంటరానితనంతో ఉండి కూడా ఈ అంటరానితనాన్ని ఎట్టయినా తొలగించాలని, ఒక విద్యతోనే చెక్కి పెట్టాలని ఆయన చదువుకుంటే స్తోమత లేకపోయినా కానీ అప్పుడే బ్రిటిష్ గవర్నర్ దగ్గర ఆయన కొంత ధనం తీసుకొని మళ్ళీ తర్వాత నేను పనిలో చేరతానని చెప్పి విదేశాలకు వెళ్ళి చదువుకొని నా జాతి ప్రజలు అంటరాని వాళ్ళకి చూశారు. దీన్ని ఎలా అయినా ఒక విధితోనే చెక్కి పెట్టాలని ఉన్నతమైన చదువులు చదివి ఇంగ్లాండ్, లండన్ అన్ని చోట్ల వెళ్ళి చాలా చదువులు చదివి ఆయన చదువుల గురించి చెప్పుకుంటే చాలా వరకు ఉన్నది. ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాడు. అలాగే ఇప్పుడు రాజ్యాంగాన్ని ఆయనకని రచించబోతే మన ఎస్సీ, ఎస్టీ, బీసీలు వాళ్ళ బతుకులు ఎలా ఉండేవో మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం ఇలాగ గర్వంగా ఉల్లి మీద చేసుకొని బతుకుతున్నాం, నిలబడి రోడ్డు మీద తిరుగుతున్నామంటే ఆయన పెట్టిన భిక్ష అని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనస్ సోదరులారు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒక అంబేద్కర్ ఆశయాల మేరకు ప్రతి ఒక్కరూ మనం జీవించాలని నేను కోరుకుంటూ సెలవు. గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రూరల్ పార్టీ అధ్యక్షులు ఇంటూరి గజేంద్ర మాట్లాడుతూ, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీకాంత్ ఆదేశాల మేరకు నేడు అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఆ మహనీయులకు ఘన నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సాయినా రాజేష్ మరియు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని నిర్వహించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. అంబేద్కర్ గారి బాల్య జీవితానికి వెళ్తే ఆయన మహారాష్ట్రలోని ఒక కుగ్రామంలో జన్మించి రామ్జీ భీమాబాయి దంపతుల 14వ సంతానంగా జన్మించి ఈ భారతదేశ దిశ మార్చినటువంటి గొప్ప నాయకుడు. అంతేకాకుండా సమాజంలో అంటరానితనం, కుల వివక్ష, అస్పృశ్యతను రూపుమాపాలని ఆయన జీవితకాలం కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఇవాళ మన రాష్ట్రంలో కానీ
దేశంలో కానీ ఎన్డీఏ పక్ష ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నా. అప్పటి ఉన్నటువంటి నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంటుకు రానియకుండా అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆయన ఇంట్లో వంట చేసే మనిషిని ఆయన పైన నిలబెట్టి ఆయన ఓడించినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ మన జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో చెప్తానే ఉంటారు, నాకు నా స్ఫూర్తిదాయకం, నేను ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ఎప్పుడు చెప్తూ ఉంటారు. అలాంటి నాయకుల్ని మనం జయంతులు వర్ధంతులు వచ్చినప్పుడే కాకుండా వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదే రీతిగా మన గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగాటి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం, మరి ఇక్కడ అనేక విషయాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. తర్వాత మన రాజ్యాంగ నిర్మాతే కాకుండా ఆయన మరి రిజర్వ్ బ్యాంకు ఒకే బ్యాంకు ఉండాలి మన దేశానికి అని ఆ ఒక్క బ్యాంకు నిలబడడానికి ఎంతగానో దోహదం చేసినటువంటి వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తర్వాత కరోనా టైంలో అనేక దేశాలు మరి ఆర్థిక వ్యవస్థలో ఎంతగానో వెనకబడినప్పుడు మన అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆశయాల నిమిత్తంగా నిర్మించినటువంటి మన రిజర్వ్ బ్యాంక్ నిలబడడం ఎంతగానో మనకి స్ఫూర్తిదాయకంగా నిలబడతా ఉంది. అలాగే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ పార్టీ, మన పార్టీ జనసేన పార్టీ నడుచుకుంటూ ఉంటుంది. ఇక్కడ కూడా మన గుడివాడ నియోజకవర్గంలో మరి బోరగడ్డ శ్రీకాంత్ అన్నయ్య గారు కూడా మమ్మల్ని ఎంతగానో దళితులను కూడా చూడకుండా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ మన రాజకీయంలో కూడా మమ్మల్ని ముందుకు నడవడానికి ఆయన ఎంతగానో దోహదం చేస్తూ ఉన్నాడు. ఆయనకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం గుడివాడ జనసేన పార్టీ ఆఫీస్ నందు బోరగాడి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ జయంతి జరుపుకోవడం ఆనందించదగ్గ విషయం. ఆయన భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి. ఎందుకంటే ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మన భారతదేశంలో ఫస్ట్ తరం నాయకులు దేశం కోసమే అహర్నిశలు పనిచేసి వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళు ప్రజల్లో ఉండిపోయారంటే వాళ్ళు చేసిన సమాజం గురించి ఆలోచన కానీ, భారతదేశ స్వతంత్రం గురించి ఆలోచన కానీ, వాళ్ళ ఆలోచన చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎందుకంటే వెనకబడిన కులాల గురించి వాళ్ళు 100 ఏళ్ల చరిత్రను ఆలోచించి వెనకబడిన కులాలని ఎట్లాగా ముందుకు తీసుకురావాలి, వాళ్ళకి రిజర్వేషన్ ఎలా కల్పిస్తే వాళ్ళు వస్తారని ఆ రోజుల్లోనే అంబేద్కర్ గారు ఆలోచించి రాజ్యాంగాన్ని రాయటం. ఇప్పుడు ఎంతో చదువుకున్న మేధావులు ఉన్న ఆ చట్టం ఇప్పుడు వరకు అమలు జరుగుతుందంటే ఆయన ఎంత గొప్ప మేధావో మనం చెప్పగానే తెలుస్తుంది. అట్లాగే దేశం కోసం కాక తన కోసం తాను త్యాగం చేసుకొని దేశాన్ని ఇంతవరకు అంబేద్కర్ చనిపోయి ఎన్నాళ్ళైనా కానీ ప్రజలు ఆయన జయంతి కానీ ఆయన వర్ధంతి కానీ జరుపుకోవడం మన ప్రజలు ఆనందించదగ్గ విషయం. ఇంకా 100 ఏళ్ళైనా ఆయన్ని చేసిన చట్టాన్ని చక్కగా రాసిపెట్టి అన్ని మతాల్ని కులాల్ని అతీతంగా సమభాగంలో చూసిన ఆ మహానుభావుడికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై జన. అందరికీ నమస్కారం. ఈ రోజున గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు పట్టణ నాయకులు అలాగే మండల అధ్యక్షులు ఇంటూరు గజేంద్ర గారి సమక్షంలో అందరి సమక్షంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఆ మహాత్మభావుణ్ణి ఈ సందర్భంగా అందరూ స్మరించుకుంటూ వారి ఆశయాలకి అందరూ కూడా వారి ఆశయాలని కొనిపించుకుని
ప్రతి యువత కూడా, రాజకీయవేత్తలు, యువత ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆశయాలను కొనిపించుకోవాలని, ముఖ్యంగా అంబేద్కర్ గారు అందరూ సమానమే, అందరూ కూడా చదువుకోవాలి, అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా పదోన్నతులు ఉండాలని, ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే అందరూ సమానమే అనుకుని అందరినీ కలుపుకెళ్తూ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో వెనకబడినటువంటి వర్గాలందరినీ కూడా మనం అన్నదమ్ముల్లా కలుపుకుంటూ వెళ్తూ వారికి కూడా పదవులు అధిరోహించే విధంగా ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంబేద్కర్ జోహార్, ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్. ఈరోజు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత ప్రజలకి హక్కులు కల్పించిన ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మా పార్టీ నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ గారితో పాటు పట్టణ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు, టౌన్ కమిటీ నాయకులు, మండల నాయకులు అందరికీ కూడా, మహిళమ్మ తల్లులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ భారత చరిత్ర అలాగే భారతదేశానికి కావాల్సిన రాజ్యాంగంనే కాకుండా ఇతర దేశాలకు కూడా తను రాజ్యాంగం రాసిచ్చిన ఘన చరిత్ర మనం ఇవాళ భారతదేశానికి దక్కింది. భారతదేశ ప్రజలు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఇవాళ అణగారిన ప్రజలు, వారి కుటుంబాల్లో ఈయన చరిత్రను మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చదువు యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది. ఇవాళ ఒక అణగారిన వర్గాల్లో జన్మించిన మానవుడు ఏ స్థాయికి వెళ్ళాడు మనం గుర్తిస్తే తప్పకుండా మన పేద కుటుంబాల్లో విద్యకి ప్రాధాన్యత ఇవ్వగలము అనేది ఈ సందర్భంగా గుర్తుంచుకొని, అలాగే ఆయన హక్కులు కూడా, ఓటు హక్కుతో పాటు ప్రజలకి కనీస అవసరాలు కూడా, అలాగే మహిళా తల్లి హక్కులు కూడా ఇవాళ కల్పించిన మహనీయుడు ఎవరంటే బిఆర్ అంబేద్కర్ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నాం. రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో నేడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని కొత్త మున్సిపల్ కార్యాలయం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 2 టౌన్ సిఐ సిహెచ్ నాగప్రసాద్ విచ్చేసి మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రంగా మిత్రమండలి అధ్యక్షులు వడ్డే గిరి మాట్లాడుతూ, భారత రాజ్యాంగ రూపకర్త బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఇటువంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సందు పవన్, బీజేపీ నాయకులు ఎర్రపోతు అర్జున్, సాయినా రాజేష్, మజ్జి శ్రీనివాస్, కేకేడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వడ్డేగిరి గారి ఆధ్వర్యంలో రాధారంగా మిత్రమండలి వారు ఈ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని చెప్పేసి వీళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు గుడివాడ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి రాజ్యాంగ సృష్టికర్త, అలాంటి మహానుభావులు మనకు ఇవాళ ఇలాంటి రాజ్యాంగం రాయబట్టి ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా బతుకుతున్నారు. ఆ రోజున అలాంటి మహానుభావులు చేసిన త్యాగాలు దృష్టిలో పెట్టుకుని మేము రాధారంగా మిత్రమండలి తరఫున రంగా గారి ఆశయాలు కూడా అంబేద్కర్ ఆశయాలకు దగ్గరగా ఉంటాయి కాబట్టి మేము రంగా గారి తరఫున ఈ రోజున కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ మజ్జిగని సేకరించి మమ్మల్ని ఆనందించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం గిరిగారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమం మరెన్నో జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ రోజున కొత్త మున్సిపల్ ఆఫీసు నందు రాధారంగ మిత్రమండలి అధ్యక్షులైనటువంటి మా అన్నయ్య వడ్డేగిరి గారు ప్రజల దాహార్తిని తీర్చే కొరకు ఈ మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చుదామనే చక్కటి ఉద్దేశంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా జనసేన పార్టీ వారందరినీ కూడా ఆహ్వానించినందుకు వారికి మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారు ఒక కులానికి నాయకుడు కాదు, అన్ని కులాల వారికి నాయకులు అని చెప్పని ఆదర్శంగా తీసుకుని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో గుడివాడ నియోజకవర్గ అధ్యక్షులు మా సోదర సమానులు వడ్డే గిరిగారి ఆధ్వర్యంలో ఈ రోజున అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ గుడివాడ పట్టణ నడిబొడ్డులో ఏర్పాటు చేసి పేదలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం చాలా అభినందనదాయకం. ఎందుకనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని కల్పించి స్వతంత్ర దేశానికి నిజమైన స్వాతంత్ర హక్కులను కల్పించినటువంటి వ్యక్తిగా ఈ రోజున భారతదేశంలో ప్రజానీకం చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఓటు అనేటువంటి గొప్ప ఆయుధాన్ని సామాన్యుడి చేతికి ఇచ్చినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ సందర్భంగా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, మొన్న గడిచిన ఎన్నికల్లో 83% ఓట్లు పోలైతేనే ఎంతటి మహోన్నతమైన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంగా మనం అందరం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కనుక ఓటు హక్కును వినియోగించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన దేశానికి మరి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మరి ఈ రోజున గుడివాడల పట్టణంలో రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు గిరిగారి ఆధ్వర్యంలో మరి 1వ పట్టణ సిఐ గారు అయిన ప్రసాద్ గారు ఈ రోజున ఇక్కడ మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఒకసారి మనం అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో మరి నేటి యువత మరి ముందుండి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను కానీ వాళ్ళ యొక్క తెలివితేటలు కానీ ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లడంలో మరి ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇదే సందర్భంగా అంబేద్కర్ గారిని గౌరవం ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇంతకుముందు ఆయన పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో ఆయనకి తీరని అన్యాయం చేయటం, పార్లమెంట్లో కూడా కనీసం ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించకపోవడం, భారతరత్నాన్ని ఆయనకి ప్రతిపాదించకపోవడం అనే అన్యాయం అంబేద్కర్ గారికి జరిగింది. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. జై భీమ్. ఈరోజు 134వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారతరత్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాధారంగారి మిత్రమందిరి వాళ్ళు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రకంగా వాళ్ళు కూడా సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇది మన జాతి మొత్తం సంబంధించిన పండుగ. ఇది అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళు చేసుకునే పండుగ. ఆయన ఆశయం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరినీ కూడా అభివృద్ధి చెందాలని ఆయన ఆశయానికి మనందరూ కట్టుబడి ఆయన రాజ్యాంగం ప్రకారం మనం ప్రతిఫలాలు అనుభవిస్తూ ఆయన ఆశయాలు మనం ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మరొక్కసారికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని గుడివాడ పట్టణ బీజేపీ నాయకులు మాచర్ల రామకృష్ణ నేతృత్వంలో బస్టాండ్ సెంటర్ లో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆర్కే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు స్మరించుకుంటూ నేడు ఉచిత మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ కన్వీనర్ గాంధీ, అంగడాల సతీష్, సురేంద్ర బాబు, ఎర్రపోతు అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మరి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజాబాబు గారి అధ్యక్షతన మరి అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఇందులో పాలు పంచుకున్న అంబేద్కర్ అభిమానులకి, మహిళా శిరోమణులకి, మరి యువతకి, మరి అందరికీ కూడా విచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ నమస్కారం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం మనందరికీ కూడా గర్వకారణమైన విషయం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ గుడివాడ 2 టౌన్ అధ్యక్షులు శ్రీ ఆర్కే రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారిని పూర్తిగా మరి గౌరవపరుస్తుందని చెప్పి తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అనేక రకాలుగా వారిని వ్యతిరేకించారు. వారిని 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తే ఎస్సీ కాన్స్టిట్యున్సీలోనే 2 సార్లు కూడా మరి ఆ రోజు నెహ్రూ గారి ప్రోద్బలంతో ఓడించిన సంగతి మీ అందరికీ గుర్తించారు. మరి ఈరోజు అంబేద్కర్ గారికి మన దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నని ఇవ్వడమే కాకుండా ఎస్సీ ఎస్టీల్లో అనేక మంది అనేక రకాలుగా వ్యాపారంలో కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి నరేంద్ర మోడీ గారు అనేక రకాలుగా మరి రుణాలను మంజూరు చేస్తూ సబ్సిడీలు ఇస్తూ వారి అభివృద్ధికి బాటలు వేసిన సంగతి మనందరం కూడా గుర్తెరిగి భారతీయ జనతా పార్టీకి మరి అనేక రకాలుగా ముందు మరింత అవకాశం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మరి ఆర్కే గారికి వారి టీంకి
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రథసారథి శ్రీ రాజబాబు గారి నాయకత్వంలో, రెండవ పట్టణాధ్యక్షులు మాచర్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ గారి జయంతి 134వ జయంతి వేడుకల్ని ఈ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసినందుకు, మనందరం ఈ రోజున ఇక్కడ కలిసి ఉన్నందుకు చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాను. మనందరం కూడా పార్టీకి అలాగే వెన్నెముకగా ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ అంబేద్కర్ జై భీమ్. దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో భారతదేశం యొక్క స్థితిగతుల్ని, పరిస్థితుల్ని, ఇక్కడ ప్రజల యొక్క జీవన విధానాలకి అనుగుణంగా మరి రూపొందించబడినటువంటి మన యొక్క రాజ్యాంగానికి ఆ రోజున రాజ్యాంగ కమిటీలో మిగతా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మరి ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి అంబేద్కర్ గారిని ఈనాటికి కూడా మన రాజ్యాంగ నిర్మాత కింద మరి అటువంటి మహనీయునికి మోడీ గారి ఆధ్వర్యంలో ఇటువంటి గౌరవాన్ని ఇచ్చిన భారతీయ జనతా పార్టీని దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి ప్రస్తుతం ఆదరించడం, దిగ్విజయంగా భారతీయ జనతా పార్టీ యొక్క దిగ్విజయ రథ చైతన్య యాత్ర మోడీ గారి ఆధ్వర్యంలో సాగుతుంది. ఇదే విధంగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మా నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. తెలియదు అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అంటే 1891 ఏప్రిల్ 14న మద్రాసులోని మౌవనే గ్రామంలో జన్మించారు. వారి తండ్రి గారు బాంబేలో సుబేదార్గా పనిచేయటం వల్ల బాంబేకు వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించారు. అక్కడ ఎల్ఫిన్స్టోన్ అనే స్కూల్లో వారు మెట్రికులేషను, డిగ్రీ పట్టా పొందిన తర్వాత బరోడా 134వ దిశా నిర్దేశం చేసే విధంగా 10 రోజుల పాటు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు బస్టాండ్ సెంటర్లో ఆ పట్టణాధ్యక్షుడు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, ప్రతిమూని కార్యక్రమాలు, వారి నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు 10 రోజుల పాటు భారతీయ జనతా పార్టీ గారు అంతా కూడా పూర్తి లెవెల్లో చేయడం జరుగుతుంది. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన సిద్ధాంతం మేరకు భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క పేదవాడికి కూడా స్వతంత్ర ఫలాలు అందాలనే ఉద్దేశంతో అనేక పథకాలు ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేస్తుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లోనూ సుప్రీంకోర్టులో కూడా అంబేద్కర్ యొక్క ఫోటోని పెట్టి ఘనత భారతీయ జనతా పార్టీ దొరుకుతుంది. అదేవిధంగా పద్మశ్రీ ఇచ్చిన ఘనత కూడా, భారతరత్న ఇచ్చిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీ దొరుకుతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అనేక అవమానాలకు గురయ్యారు. కానీ భారతీయ జనతా పార్టీ ఆయన గౌరవించి ఎక్కడైతే ఆయన తిరిగాడిన నేలలు వేయండియో 5 ప్రాంతాలు తీసుకుని వాటిని అభివృద్ధి చేయడం కూడా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని నేను మనం చేస్తూ ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రతి బూత్ లో చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజ్యాంగ సృష్టికర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా గుడివాడ పట్టణం బస్టాండ్ ఎదురుగుండా మరి ఆర్కే గారు, రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రతిరోజు చేసేది పెట్టారు. ఆయన జయంతిని సందర్భం చేసుకుని ఈరోజు, ఎందుకంటే మంచి కార్యక్రమాలతో మన రామకృష్ణ గారు ఎన్నో కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. మరి అలాగే మన అంబేద్కర్ చేసిన బడుగు బలహీన వర్గాలకి ఎంతో మేలుని చేసి ఎన్నో చట్టాలను తీసుకొచ్చి వాళ్ళకు గుర్తింపుని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన్ని మనం ఎప్పుడు కూడా మరవలేము. ఆయన జయంతి సందర్భంగా మన ఆర్కే గారు ఎన్నో మంచి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తూ మన బీజేపీ కార్యకర్తలందరూ రావడం, మరి ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవడం కూడా జరిగింది. ఇలాంటి కార్యక్రమంలో మరి మన బీజేపీ కార్యకర్తలుగా మేము కూడా పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రామకృష్ణ గారు ఇలాంటి మంచి ప్రోగ్రాంలు ఇంకా మరెన్నో పెడుతూ చేస్తూ, ఆ మహానుభావుడు మన భారతదేశానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి స్మరించుకుంటూ ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మరి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా చాలామంది అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ ఏదో నామరూపంగా ఒక దండలేసి మరి ఆయనకి నివాళులు చేయడం చెప్తారు. కానీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 10 మందికి మంచి చేయాలనే ఆలోచనతోనే ఈ మండు వేసవిలో
పాదచారులు తీవ్ర ఇబ్బంది పడిపోతున్నారు ఎండాకాలంలో. అలాంటి పాదచారులకు ఆ మహాత్ముడు ఈరోజు జయంతి సందర్భంగా ఆయన పేరు మీద ఈ గుడివాడ పట్టణ ప్రజలకి దాహత తీర్చడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఆలోచనలు, ఆయన సిద్ధాంతాలు ఎలా ఉన్నాయంటే, మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అలాంటి మహానీయును జయంతులకి వర్ధంతులకి కాకుండా ప్రతిరోజు స్మరించుకుంటూ ఉంటే ఆ మహానుభావుడు ఆశీస్సులు ఉంటాయని నా ఆలోచన. ఎందుకంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజుల్లో మరి ఈ మహానుభావుడు లాంటి విగ్రహాలు పెట్టాలంటే ఎక్కడో ఊరి చివరన పెట్టేవారు ఉండేవారు. మరి అదే బీజేపీ పార్టీ వచ్చినాక ఆ మహానుభావుడిని ఊరి మధ్యలో మరి విగ్రహాలు పెడుతున్నారంటే మరి ఆ పార్టీకి ఈ పార్టీకి ఏ విధంగా ఉందో గుర్తుపెట్టుకోండి. ఒకటే బీజేపీ పార్టీ ఒకటే వ్యక్తి ఒకటే రక్తం ఉన్న టైపులో ప్రతి మహానుభావుని గౌరవించాలి అనే ఆలోచనతోనే మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి మహానీయుల్ని ఎంతో మంది స్వతంత్ర సమరయోధుల్ని వెలుగులో తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి ఊరి మధ్యలో మరి ఇలాంటి మహానీయుల విగ్రహాలను పెట్టి మనం స్మరించుకున్నామంటే ఇది కేవలం బీజేపీ పార్టీ వాళ్ళే. సో ఏదేమైనా సరే కుల మతాలు పక్కన పెట్టి మనం అందరం అన్నదమ్ములుగా కలిసి ఉండాలని ఆ మహానుభావుడి కోరిక, ఆ మహానుభావుడి ఆకాంక్ష. సో దయచేసి మన దేశంలో కులాలు మతాలు పక్కన పెట్టి మానవత్వాన్ని కాపాడి మన దేశాభివృద్ధికి పాటుపడాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఇంత అవకాశం ఇచ్చిన మన గుడివాడ పట్టణ బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే నా ఆహ్వానాన్ని మన్నించి ఇంత గంటలో కూడా వాళ్ళ పనులు ఆపుకుని ఆ మహానుభావుడికి పూలమాలలు వేసి నా మధ్య కేంద్రానికి ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ. అంబేద్కర్ ఆశయ సాధన కొరకు నేడు రాష్ట్రంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిరంతరం శ్రమిస్తున్నారని, దళితులకు రాజ్యాధికారం ఇచ్చే దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తోందని జనసేన పార్టీ జిల్లా నాయకులు సందు పవన్ తెలిపారు. నేడు ఆయన కార్యాలయం నందు అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొదమల గంగాధర్, రామిశెట్టి మురళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతిని ఈ రోజున మా కార్యాలయంలో ఇంతమంది పెద్దల నడుమ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఆనాడు అంబేద్కర్ గారు పడినటువంటి కష్టం మాటల్లో చెప్పలేనటువంటిది. ఈ రోజున భారతదేశం ఇంత స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటుందనంటే ఒక్క స్వతంత్రంతోనే సాధ్యపడలేదని గ్రహించి ఆనాడు 5 సభ్యుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగాన్ని మనకందరికీ అందించారు. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్క మనిషి చదువుకోవాలి, ప్రతి మనిషి ఉద్యోగం చేయాలి. ఈ రోజున చదివే చదువు, చేసే ఉద్యోగం ప్రతి మనిషికి అందుతుంది అని అంటే దానికి గల కారణం, దానికి రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని మేము ఎప్పుడు గుండెల్లో చిరస్థాయిగా మేము నిలుచుకుంటాం. ఆయన ఆశయ సాధనలో మేము ముందుకెళ్తాం. ఆయన ఇచ్చినటువంటి మహోన్నతమైన శక్తి, సామాన్యుడికి ఒక ఆయుధంలాగా ఇచ్చినటువంటి ఓటుని ఈ రోజున రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేస్తామని ఆయన చెప్పి చాలా ఆవేదన చెందాడు. ఆ కారణం చేత తానిచ్చినటువంటి ఓటు హక్కుని ప్రజలు వినియోగించుకోవాలి. మొన్న కనుక గడిచిన ఎన్నికల్లో 83% ఓట్లు పోలేని కాబట్టే దుర్మార్గమైనటువంటి పాలన పోయి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ రోజున చూస్తూ ఉంటే ఎంత చక్కగా అభివృద్ధి జరుగుతూ ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఓటు విలువ మనమందరం కూడా తెలుసుకోవాలి. ఆయన కళ్ళు కన్నటువంటి ఈ యొక్క ఏదైతే అభివృద్ధి ఉందో అదన్నిటికీ మనం అందరం కూడా దోహదగా నిలబడాలని చెప్పని మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మా అందరి తరపున నివాళులర్పిస్తూ స్మరించుకుంటూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ మట్టిని తెలుసుకొని విప్లవాలు లేస్తున్నాయి. అంబేద్కర్ యుగం అన్నది, విప్లవిస్తే జయం అన్నది. ఈరోజు అంబేద్కర్ గారు పుట్టినరోజు ఇవాళ జనసేన పార్టీ కార్యాలయంలో చేసుకోవటం అనేది మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం అందరు పెద్దల సమక్షంలో. మరి ఆయన కోరుకున్న రాజ్యాంగం జాతికి, రాజ్యాంగ సభకి
ఆయన జాతికి అంకితమిస్తూ ఒక సందర్భంగా మాట్లాడుతూ ఏదైతే ఈరోజు సామాజిక రాజకీయ ఆర్థిక అసమానతల్ని ఒక ఓటు ఒక ఇలువ అనేది ఏదైతే ఉందో అది సాధించుకోగలిగామో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు జాతీయ కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు కానీ అణిచివేతలను కానీ ఆదర్శంగా తీసుకుని ఆయన దానికి వ్యతిరేకమైన తన యొక్క ఏదైతే స్ఫూర్తి ఉందో ఏదైతే అణసబడుతున్న వర్గాలు హక్కుల్ని అణసబడుతున్నాయో అట్లాంటి హక్కులకి ప్రత్యామ్నాయం ఒక రాజకీయ శక్తిని నెలకొల్పాలని ఆయన ఆ ఓటు ఒక ఓటు ఒక విలువ అనే దాన్ని తీసుకున్నాడు. దాన్ని ఇవాళ రాజకీయ పార్టీల్లో ఉన్న మనం రాజకీయ పార్టీలుగా అనేక రూపాల్లో అనేక భావాలని స్ఫూర్తిగా తీసుకుని వస్తున్న రాజకీయ పార్టీలు ఇవాళ జనసేన పార్టీ దాన్ని ఆదర్శంగా రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ ఇవాళ ముందుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్న క్రమంలో ఇవాళ గుడివాడ నియోజకవర్గానికి ప్రజానీకానికి మేము విన్నవించుకుంటున్నది ఒకటే, అంబేద్కర్ గారు ఏ కళ్ళకన్నా కళల్ని జనసేన పార్టీ కుల నిర్మూలన చేయలేకపోవచ్చాము, కానీ రాజకీయ కుల వివక్షతని రూపుమాపడానికి ఇంటర్నల్గా జాతి కులాలని కలుపుకుని వెళ్ళే విధానాన్ని ఇవాళ జనసేన పార్టీ ఒక లక్ష్యాన్ని ఒక అంశాన్ని తీసుకుని కులాలను కలుపుకోవడానికి ఇంటర్నల్గా అణచివేయబడుతున్న కులాలు ఏ అయితే రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్నాయో అణగారిన వర్గాలు ఆర్థికంగా అణచబడుతూ ఉన్నాయో అంబేద్కర్ గారు చెప్పాడు. ఆ సందర్భంగా జాతిని ఉద్దేశిస్తూ మాట్లాడాడు. ఏదైతే మనం సాధించుకున్న రాజకీయ హక్కుని ఓటు హక్కుని రాజకీయంగా సాధించుకోగలిగామో దానిని ఆర్థిక అసమానతని మనం ప్రశ్నించకపోతే మళ్ళా రాజకీయ సమానత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆనాడు ఆయన ముందు చూపుతోనే దీర్ఘకాలమైన ఆలోచన విధానంతోనే అంబేద్కర్ గారు మనకి తెలియజేసిన విషయాన్ని మనం ఇవాళ ఈ సందర్భంగా ఆయన పుట్టిన సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందనేది పరిగణలో తీసుకుంటూ జనసేన పార్టీ ఇవాళ జిల్లా కార్యవర్గం నుంచి కానీ ఇవాళ ఇట్లా గుడివాడ నియోజకవర్గం నుంచి నాయకత్వం నుంచి కూడా మేము మీకు హామీ ఇస్తున్నాం, మీ ప్రజానీకానికి గుడివాడ నియోజకవర్గం జనసేన కూటమి నుంచి కూడా మేము హామీ ఇస్తున్నాం. దాన్ని జరగబోయే అంతర్గత పోరాటంగా తీసుకుని ఇవాళ ఏ కులాల అసమానత ఉందో, ఏ కులాల అణసమేత రాజకీయ సమానత్వాన్ని అణిచివేస్తూ ఉన్నాయో, ఆర్థిక అసమానతను కూడా అణిచివేస్తూ ఉన్నాయో, ఆర్థిక అసమానతల్లో నుంచి సమానత్వాన్ని కోరుకోవాలని సంస్థాపించాలని రాజకీయ సమానత్వాన్ని సంస్థాపించాలని ఆయన కోరుకున్నాడు. అట్లాంటి సంస్థాపన చేయకపోతే జరిగేది మళ్ళా రాజకీయ శూన్యం కనపడద్దని చెప్పిన అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మేము పరిగణలో తీసుకుంటూ దాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ ఇవాళ మేము దానిని ఒక అంశానికి తీసుకుంటూ మేము ఇవాళ మీకు మాటిస్తున్నాం నియోజకవర్గ ప్రజానికానికి అని సెలవుకుంటూ జై భీమ్. ప్రియమైన మన అంబేద్కర్ వాసులు అలాగే విద్యావంతులు మేధావులు విద్యార్థులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్కి 134వ జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు ఈ వేడుకలను మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలు కూడా అందరూ అంబేద్కర్ని గుర్తించి ఆయన యొక్క ప్రపంచ మేధావి విశ్వజ్ఞాని అయినటువంటి మన అంబేద్కర్ గురించి అందరూ కూడా ఇప్పుడే గుర్తించడం, అన్ని దేశాల వారు కూడా గుర్తించడం మనం గర్వకారణంగా ఉంది. అలాగే ఆయన ఆశయ సాధనం ఒకటే, నిరక్షరాస్యతని నిర్మూలించడం, ఆడవాళ్ళు ఈ చదువు, ఇల్లాలి చదువు, ఇంటికి వెలుగు అనే విధంగా ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, రాజకీయ స్వాతంత్రం కూడా మనకందరికీ రావాలి, మనం అంతా ఆర్థిక పరిపక్వత కలిగి ఉండాలి అనేది అంబేద్కర్ యొక్క మొదటి ఆశయం. ఆయన ఆశయం కోసం ఆయన కుటుంబంలో పడినటువంటి ఎన్నో కష్టాలను కూడా విడనాడి అన్ని కష్టాలను కూడా ఎదుర్కొని మనమే ఆయన బిడ్డలుగా భావించి మనకి భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు రాకూడదనే ఉద్దేశంతో ఆయన ఎంతో అగచాట్లు పడుతూ ఆర్థిక దుర్భిక్షం అనుభవిస్తూ కూడా ఎంతో ఇదిగా మరి మొత్తం చదువుని కూలంకుషంగా అవగాహన చేసుకుని దాని ద్వారా మనకి రాజ్యాంగాన్ని నిర్మించి దాని ద్వారా మనం అందరము మంచి ఫలితాలు సాధించాలి, మనం అందరం ప్రశ్నించే గొంతుకై ఉండాలి అనేది అంబేద్కర్ యొక్క ఇదనమాట. అందుకని మనందరము కలిపి మరి అంబేద్కర్ ఆశయ సాధన కోసం మరి కృషి చేస్తామని
మరి మన జనసేన పార్టీ తరఫున మీ అందరికీ మనం చేస్తూ విరమించున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నేడు గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గుమస్తాలకి, ఆఫీస్ సిబ్బందికి, అలానే ఈ హాజరైన ప్రజలకు కూడా నమస్కారాలు. నేడు ఎంతో సుదినం. మనకి 1947 ఆగస్టు 10న స్వాతంత్రం వచ్చిన 1950 జనవరి 20న రిపబ్లిక్ డే వచ్చింది. అంటే స్వాతంత్రం వచ్చిన మనకి చట్టాలు లేవు. చట్టాలు అంటే ఎందుకు? ఇప్పుడు మనం ఉద్యోగాలు చేసుకోవాలన్నా, అట్లానే వివిధ హక్కులు కావాలన్నా చట్టాలు లేవు. అలానే ఎవరైనా తప్పు చేశారో వాళ్ళని శిక్షించాలన్న చట్టాలు లేవు. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చి వారు ఒక డ్రాఫ్టింగ్ కమిటీ చైర్పర్సన్గా మిగిలిన సభ్యుల సహాయ సహకారాలతో ఈ రాజ్యాంగం రచించారు. ఈ రాజ్యాంగం ప్రకారం అందరికి కూడా సమాన హక్కులు అనేది ఉంటాయి. అంటే కులాలు, మతాలు, వర్గాలకి అతీతంగా ఈ యొక్క హక్కులు అనేది ఉన్నది. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా మనం అందరం పనిచేస్తున్నాము. అలానే వారు ఈ రాజ్యాంగ నిర్మాత కూడా అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఆశయాలకి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలని కోరుతున్నాను. అలానే ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్పాలి. మనకి ఈ 1950 ఇది వచ్చేసి 2025 అంటే 70 సంవత్సరాలు అయింది. స్వాతంత్రం వచ్చి 47 అయినా ఇది 75వ సంవత్సరానికి ఈ రాజ్యాంగం ఏర్పడి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మన పురపాలక సంఘంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సిబ్బంది నమస్కారం తెలియజేసుకుంటూ నేను అంబేద్కర్ చిత్రపటానికి అంజలి ఘటిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించిన టీడీపీ నేతలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అంటూ కొనియాడిన టీడీపీ నేతలు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ అభిమానులు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించిన రాజకీయ నాయకులు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన అన్ని కుల సంఘాల నాయకులు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి కృషి చేయవలసిన అవసరం ఉందన్న నేతలు. గుడివాడ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.